హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగండి చక్కగా బజ్జీలు ఆనియన్ వడ అండి. అలాగే చక్కగా ఇదిగో క్రిస్పీగా ఉండే మన చిల్లీ పకోడీ అండి. అలాగే బజ్జీ చేశాను, క్యాప్సికమ్ బజ్జీ అనమాట. ఇవన్నీ కూడా చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే అండి అన్ని పకోడా స్పెషల్ అనమాట. పకోడీ చేసేది దానికోసమని ఇలా మిర్చి బజ్జీ తెచ్చాండి. మిర్చి బజ్జీని ఏంటంటే ఇట్లా చిన్న గింజలు తీసేసి స్లైస్గా కట్ చేసుకున్నాను. ఈ లోపల గింజలన్నీ తీసాయండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలతో అండి మనం మంచి పకోడా అనమాట. అంటే మిర్చి బజ్జీతో పకోడీ చేస్తున్నా అండి. మిర్చి బజ్జీ పకోడీ. దీనికి ఇవ్వండి ఒక బౌల్ తీసుకున్నాను, ఒక కప్ ఆఫ్ ఇవి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఒక పెద్ద బౌల్లో. అయితే ఇందులో స్పైస్ ఉంటుంది కదండి, మనం ఇంకా కారాలు అవి అయితే మనం ఏమి వేసుకునే పని లేదనమాట. ఒక 3 డ్రాప్స్ అట్లా నిమ్మరసం వేసేసుకోవాలి ఫస్ట్. అలాగే ఇందులో మనం ఏంటంటే ఒక కొంచెం మనం డ్రైగా అండి, మరి బజ్జీలాగా కాకుండా పకోడీలాగా కొంచెం అట్లా చేసుకుంటున్నాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఇదిగోండి చాలా తక్కువ అనమాట, ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేసుకున్నాక కొంచెం సాల్ట్ అనమాట, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇవన్నీ కూడా మనము బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ పీసెస్కి, ఈ పచ్చిమిర్చికి కొంచెం బాగా కొంచెం లిటిల్ బిట్ వాటర్ కూడా మనము యాడ్ చేసుకుంటే ఇంకా బాగా ఈ పౌడర్ అంతా కూడా పట్టేస్తుంది అనమాట. ఇంక ఇంతే అండి, ఇందులో ఏం లేదు. ఎందుకంటే మిర్చి కొంచెం స్పైస్ ఉంటుందని చెప్పేసి మనము చిల్లీ పౌడర్ అనేది అయితే ఏమీ యాడ్ చేయలేదు. అందుకోసమే నేను కొంచెము గార్లిక్ అదే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే నేను యాడ్ చేశాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదండి, ఇందులో ఉన్న వాటర్తోనే ఇది సరిపోతుంది అనమాట. ఇదిగోండి కొంచెం మనం బాగా క్రిస్పీగా రావాలి, మనం పకోడీ చేస్తున్నాం కదండి. కొంచెం ఇవి అయితే కొంచెం డ్రైగా అట్లానే ఉంటాయి. దానికోసమని ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసేసాను. మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి. మీరు ఒకసారి వేసుకొని అయినా చేసుకోవచ్చు. వీటిని మంచిగా డీప్ ఫ్రైలో మనము ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం వేసినట్టు వాటర్ కూడా మీరు యాడ్ చేసుకుంటే కొంచెం బాగా పట్టేస్తుందండి పిండి. లేదా ఆ వాటర్లోనే కూడా సరిపోతుంది అనమాట. కొంచెం వేసినట్టయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి మనము మంచిగా బజ్జీలని ఫ్రై చేసుకుంటానికి ఆయిల్ వేస్తున్నాను అండి. బాండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసానండి. అందులో మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చక్కగా బజ్జీలకి ఇట్లా కలుపుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేయాలన్నమాట. ఇట్లా విడివిడిగా వేసుకోవాలండి, ఎందుకంటే అప్పుడే బాగుంటుంది అనమాట. ఈ పకోడా చూడటానికి కూడా బాగుంటాయండి, రింగ్స్గా తినాలనిపిస్తుంది మంచిగా. వీటిని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలండి. అప్పుడే మంచిగా క్రిస్పీగా బాగుంటాయి అనమాట. ఇప్పుడు బజ్జీలు పొడవ బజ్జీలు అలా కాకుండా అండి, అప్పుడప్పుడు ఇట్లా మనం రింగ్స్లా కట్ చేసుకొని కూడా కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చండి. ఇందులో మనం నిమ్మకాయ కూడా వేసాం కదా, కొంచెం పులుపు పట్టి బాగుంటుంది అనమాట. అండ్ తినేటప్పుడు కూడా కొంచెం నిమ్మకాయ ఆనియన్స్తో పెట్టుకొని తింటే అదిరిపోతుందండి ఈ మిర్చి పకోడీ. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయినాయి, చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి. మన మిర్చి పకోడీ అండి, చూడండి కొంచెం క్రిస్పీగా చూస్తుంటే తెలుస్తుంది కదా, తినేటప్పుడు కొంచెం కరకరలాడటం అట్లా బాగుంటుందండి. ఇదిగో చూసారా, ఇప్పుడు ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి వీటిని తీసేయటమే అండి ఆయిల్లోంచి. ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే మాడిపోయినట్టు అయిపోతే బాగుండదు అనమాట. ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనుకోండి, దీన్ని మనము తీసేసుకోవటం. ఇదిగోండి ఇట్లా తీసేసుకోవటం. అలానే మిగిలిన అన్నీ చేసేసుకోవాలండి. ఇదిగోండి మనం ఇప్పుడు బజ్జీ స్పెషల్ అని చెప్పా కదండి, అందుకోసమే రకరకాలే అనమాట. దానికోసం అని ఇదిగోండి ఆనియన్స్ రింగ్గా కట్ చేశాను, ఆనియన్ బజ్జీ కోసం అని చెప్పేసి. అలాగే క్యాప్సికమ్ కూడా ఇట్లా స్లైస్గా కట్ చేశాండి, క్యాప్సికమ్ బజ్జీ కోసము. అండ్ అలాగే మిర్చి చూసారా, మిర్చి బజ్జీ కోసం అని మిర్చి కూడా అండి ఇదైతే కట్ చేశాను నేను ఇక్కడ. సో ఇది కూడా అనమాట. అండ్ పొటాటో స్లైస్ కూడా అండి, ఒక 2 పొటాటోస్ కూడా తీసుకున్నాను, ఇట్లా కట్ చేసి వాటర్లో పెట్టేసాం. ఇప్పుడు వీటన్నిటికండి సరిపోయే విధంగా మనము శనగపిండితో చక్కగా బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దీనికోసం ఏంటంటే ఇదిగోండి నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ శనగపిండిలో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి అండి. ఎప్పుడైనా బజ్జీ చేసినప్పుడు కొంచెం మనం బియ్యపిండి యాడ్ చేసుకుంటే అండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేస్తున్నాను.
ఇలా దగ్గర దగ్గరగా ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా అండి. ఎక్కువైతే బాగుండదు శనగపిండిలో, మనం తినలేం కదా, అందుకని కొంచెం సాల్ట్ అనమాట. చూడండి ఒక పించ్ అనమాట మన బేకింగ్ సోడా అండి. ఇది కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే కనుక ఆయిల్ పట్టేస్తుంది, మన బజ్జీలు ఏవి కూడా మంచిగా ఉండవండి. వేసినట్టు ఒక పించ్ వేసేసేయండి. ఇప్పుడు దీని అంతటిని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనము ఈ పిండిని అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా పిండిని ఇట్లా మిక్స్ చేశాను అనమాట. చూసారు కదా, ఇట్లా ఉండాలండి మనం ఎప్పుడు బజ్జీ వేసుకున్నా కానీ. లేదు అంటే మీరు ఫింగర్ గినక ఇందులో డిప్ చేస్తే మన ఫింగర్కి చుట్టూ పట్టేసింది అనుకోండి, పర్ఫెక్ట్గా మన బజ్జీ బ్యాటర్ రెడీ అయిపోయినట్టు అండి. చూసారు కదా, ఇట్లా అనమాట. బజ్జీలు వేసేసుకుందామండి. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసేసి చక్కగా ఆయిల్ కూడా వేడవుతుందండి, ఒకవైపు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ బజ్జీ వేస్తున్నాను. ఈ ఆనియన్ స్లైస్ అన్నీ కూడా ఇందులో ఇట్లా డిప్ చేసేసండి. చూసారా, ఈ ఆనియన్ రింగ్స్కి చక్కగా మనకి రింగికి అంతా కూడా పిండి పట్టేసింది అనమాట. వీటిని బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేయాలండి. అట్లా అనమాట అండి. మిగిలినవన్నీ కూడా మనం ఇంక అందులోనే వేసేసుకోవాలి. అట్లనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మనం వేసుకునేటప్పుడు. ఇదిగోండి అట్లా ఇవి చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వీటిని వేయించేసుకోవాలండి. అట్లానే మిగిలినవన్నీ కూడా అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మంచిగా కుక్ అయిపోతాయండి. మన ఆనియన్ కూడా లోపల కుక్ అయిపోతుంది అనమాట, పైన పిండితో పాటు. దానికోసమని ఇదిగోండి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని టర్న్ చేసుకోవాలన్నమాట. చక్కగా మంచి కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట, అప్పుడే మనము వాటిని తీసేయాలి. ఇదిగోండి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక, మరి ఎక్కువైతే మాడిపోతాయండి, బాగుండదు. ఇట్లా తీసేసుకున్నామండి. చూసారా, మన ఆనియన్ పకోడా ఇవి తీసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలండి. మిగిలినవి ఇంకా రిమైనింగ్ కూడా అన్నీ అలానే వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ అనమాట. క్యాప్సికాన్ని ఇలా స్లైస్గా కట్ చేశాను ఇందాక చూపించా కదండి. ఇవన్నీ కూడా మనము ముందుగా మిక్స్ చేసుకునే శనగపిండిలో వేసేసుకోనండి, వేసుకోవటమే. ఇదిగోండి ఇట్లా వేసుకొని మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, దీనికి పిండి అంతా పట్టేస్తుంది. ఆ తర్వాత మనం ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి చక్కగా క్యాప్సికమ్ బజ్జీని మనము ఆయిల్లో వేసేసామండి విడివిడిగా. అవి కూడా అంతే చక్కగా మంచి కుక్ అయ్యేవాలి కాబట్టి ఫ్లేమ్ కొంచెం తక్కువ పెట్టుకోనండి కుక్ చేసుకుని, ఎందుకంటే క్యాప్సికమ్ కూడా బాగా ఉడకాలన్నమాట, దానికోసం అని చెప్పేసి. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వస్తే పర్ఫెక్ట్ అండి. ఇక బాగా కాగినాయి అనుకోండి, బాగా వేగిపోతే కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ఇట్లా అనమాట. ఇది చూసారా, ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. ఇదిగోండి చూసారా, ఇట్లా తీసేసుకున్నాను. మిగిలిన కూడా ఇంకా వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు మనము పొటాటో బజ్జీ వేసుకుంటున్నాము. పొటాటో కోసమని ఇట్లా చిన్న చిన్న స్లైస్ కట్ చేసేసి నేను సాల్ట్ వాటర్లో డిప్ చేసాను అండి కాసేపు. ఇదిగోండి ఇప్పుడు మనము ఈ పిండిలో డిప్ చేసేసి వేసేసుకోవటం అనమాట. ఇదిగోండి ఇట్లా మన పొటాటో బజ్జీ కూడా మనం చక్కగా వేసేసుకోవటం అనమాట. ఇదిగోండి చక్కగా చూసారు కదా. ఇవి కొంచెం అండి వెంటనే మనం తిప్పామనుకో బాగుండదండి. ఒక 1 మినిట్ అట్లా ఆగాక టర్న్ చేసుకుందాం. ఇదిగోండి చక్కగా చూసారా, ఇట్లా మరీ ఎక్కువ కలర్ వచ్చినాయి బాగోండి. ఇట్లా లోపల మంచిగా కుక్ అయిపోయి పైన కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుంది పొటాటో బజ్జీ. చూసారా, వీటిని మనము తీసేసుకోవాలండి, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనము మిరపకాయ బజ్జీ చేయబోతున్నాం అనమాట. ఇదిగోండి దీనికి ఏంటంటే మనం 1 టేబుల్ స్పూను శనగపిండి ఒక గిన్నెలో తీసుకున్నామండి. అలాగే 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్స్ ఏమో శనగపిండి, కొంచెం 1 టేబుల్ స్పూను వామండి. చూసారా, ఇట్లా తీసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా దీనికి సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇదిగోండి ఇట్లా ఇది చేసాం కదండి. దీన్ని ఏంటంటే మనము మన మిర్చి బజ్జీ ఉంది కదా, ఈ మిర్చి బజ్జీ లోపల స్టఫింగ్ కోసమని మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఇందులో వేసేసుకోవాలన్నమాట, మంచిగా కుక్ చేసుకోవాలి. ఇదిగోండి మిర్చి బజ్జీ అనమాట. మన స్టఫింగ్ అంతా ఇందులో పెట్టేసండి, ఏం లేదు, జస్ట్ కొంచెం శనగపిండి వామ్ వేసేసాను. అలాగే ఒక గ్లాసులో మంచి ఇందాక ముందు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అనమాట. ఇందులోకి బాగా డిప్ చేసేసి 2 వైపులా ఆయిల్ కాగాక ఇందులో వేయటమేనండి, అది చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఈ పెద్ద గ్లాసులో పెద్దది కదా బజ్జీ, ఇలా ముంచేసాను. దెన్ మళ్ళీ ఇలా ముంచేసుకొని దీన్ని మనము ఇట్లా వేసేసుకోవటం. కొంచెం పెద్ద బజ్జీ కదా అందుకోనండి కొంచెం ఆయిల్ ఇలా పోసుకుని ఉంటే బాగుంటుందండి. పైనుంచి కూడా మనకి ఏంటంటే ఆ పిండి అనేది అటు ఇటు కదలకుండా మన బజ్జీ బాగుంటుంది అనమాట. మంచిగా ఇవైతే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. దీనికి ఏంటంటే అండి, ఈ మిర్చి బజ్జీ కాడలు ఉంటే బాగుండేది అనమాట.
ఆ కాడలు లేకపోయిన వలన మనకు కొంచెం ఇవి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, అంత మించి ఏం లేదు. తీసేయాలండి. ఇంక ఇలా కుక్ అయితే చాలండి. ఈ కలర్, ఈ మరీ బ్రౌన్ కలర్ వద్దండి, ఇట్లా అయితే మనకు పర్ఫెక్ట్ అనమాట బజ్జీ. ఇదిగోండి ఇప్పుడు మనం మంచిగా ఆనియన్ వడ అండి, ఆనియన్ వడ దానికోసం అని చెప్పేసి 2 ఉల్లిపాయలు అనమాట, ఉల్లిగడ్డలు, ఆనియన్స్ ఎలా పిలిచినా అదే కదండి. దీన్ని చక్కగా ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని అయితే ముందు కాసేపు ఉంచా అనమాట, ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఉంటుంది కదా, వాటర్ అంతా చక్కగా ఊరటం కోసం అని చెప్పేసి ముందుగానే నేను కట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. అలా కట్ చేసి పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా అయిందండి. ఇదిగో చూడండి, ఇట్లా అంటే మనం వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇందులో 2 పచ్చిమిర్చి అండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే అల్లం అనమాట. అల్లం ఏంటంటే ఇది తురుము పట్టింది కొంచెం ఒక 1/2 ఇంచ్ ఏంటంటే తురుము పట్టిన అల్లం అనమాట. దీన్ని ఫస్ట్ నేను మిక్స్ చేశాను అండి బాగా. ఇదేంటంటే అండి, ఈ ఆనియన్ వడకి మనము నీళ్ళు అనేది యాడ్ చేయకుండా కొంచెం ఇందులో ఉన్న వాటర్తోనే మనము పిండిని కలిపేసుకోవాలన్నమాట. దీనికోసం ఏంటంటే శనగపిండి మనము ఒక చిన్న కప్పు శనగపిండి అయితే మనము యాడ్ చేసుకోవాలండి దీనికి. ఇదిగోండి ఇంత చిన్న కప్పు శనగపిండి అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం చూసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువైపోయింది అనుకోండి మీకు ఆ వడ అనేది పిండి పిండిగా వస్తుంది. అలా కాకుండా మనకు ఆనియన్ ఎక్కువగా కనిపించాలి కాబట్టి కొంచెం ముందు ఈ పిండి అనేది మనం తక్కువ వేసుకోవాలండి. అలాగే బియ్య పిండి కొంచెం ఇందాక తీసుకున్న దానిలో ఒక 1/2 కప్పు అనమాట. ఇందాక తీసుకున్న దానిలో ఒక 1/2 కప్ అండి. అది ఒక కప్ ఏమో శనగపిండి తీసుకున్నాను చిన్న కప్పు, ఒక కప్ ఏమో 1/2 కప్ ఏమో బియ్య పిండి తీసుకున్నాను అండి. ఇదిగోండి ఇట్లా దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న వాటరే సరిపోతాయండి. సరిపోవనుకుంటే మనం కొంచెంగా చేయి తడుపుకుంటూ మనము దీన్ని అయితే మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ ఇందులోనే ఇంకొంచెం టేస్ట్ రావాలంటే అండి మనకి కొంచెము ధనియాల పౌడర్ కొంచెం, అలాగే కొంచెం గరం మసాలా, ఉప్పు అండి మనకి ఎంత సరిపోతుందో అంత ఇదిగోండి వేసుకున్నా కూడా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా సరిపోయి మనకి మంచి ఆనియన్ వడకి సరిపోవాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి ఇంకొంచెం మన వాటరు చిలకరించుకొని కలుపుకోవాలండి. పిండి అయితే కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. చూడండి ఇట్లా, లేదు అంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటూ అట్లా అనమాట. కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. మనకి ఏంటంటే ఈ వడ చేసుకునే కన్సిస్టెన్సీ రాలేదు కదండి, అందుకని నేను కొంచెం చెయ్యికి ఒక 2-3 డ్రాప్స్ అట్లా ఆయిల్ వాటర్ వేసేసి మళ్ళీ మిక్స్ చేస్తా అండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఈ ఆనియన్ వడకి ఏంటంటే అండి పిండి ఎక్కువ ఉండకూడదు, మనకు ఆనియన్స్ ఎక్కువ కనిపించాలన్నమాట. అందుకే కదండి ఆనియన్ వడ. ఇదిగోండి ఇట్లా దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఇదిగోండి మన ఆనియన్ వడ మిక్స్ అండి. ఇదిగోండి ఇట్లా ఆయిల్ 2 చేతులకి మనం పెట్టుకున్న తర్వాత అండి కొంచెం మన ఈ ఆనియన్ వడ పిండి ఉంది కదా, చూడండి ఈ వడని ఏంటంటే మనం చేతిలో ఇలా ఒకసారి ఒత్తేసుకొని వడలాగండి ఇంకా ఆయిల్లో వేసేసుకోవటం అనమాట. చూసారా, ఇంక ఇట్లా అయ్యి మనము ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే ఆనియన్ వడలు. చూడండి వేసేస్తున్నాను. అట్లానే మిగిలినవన్నీ కూడా మనము చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఏంటంటే అండి ఇవి ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఆనియన్స్ అనేవి ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, బాగా నల్లగా అయిపోతాయి, చేదొస్తాయి. అందుకని వీటికి కొంచెం టైం పడుతుందండి. మనం ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం మంచిగా వడల్ని చేసుకుంటేనే మన వడలు మంచిగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కానీ ఏదైనా మంచిగా ఆనియన్స్ అన్నీ కూడా కుక్ అయ్యి, అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే చక్కగా ఇవన్నీ కూడా మాడిపోతుంది, అసలు వడలాగే ఉండదండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందామండి. ఇదిగోండి ఆనియన్ వడలు అనమాట. ఇవి ఎవరన్నా మా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా కొంచెం వెరైటీగా చేసి పెట్టాలనుకుంటే ఇవి ఒక ట్రై చేయొచ్చండి, బాగానే ఉంటాయి. తినడానికి కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం కాబట్టి టైం పడుతుందండి. ఇదో కొంచెం కలర్ చేంజ్ అయ్యాక బ్రౌన్ కలర్ వచ్చాక ఇంక వీటిని తీసేయాలి. మామూలుగా మన వడలు ఏ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేస్తామో అలాగే ఈ ఆనియన్ వడలను కూడా మనము ఆయిల్లో నుంచి తీసేయాలండి. ఇదిగోండి చూసారా మన ఆనియన్ వడ మంచిగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేద్దాం. అలాగే మిగిలిన వేసేసుకోవడం అండి. ఈరోజు మనకి స్నాక్స్ స్పెషల్ అండి. చక్కగా రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వేడివేడిగా చేసుకునే పకోడీలు అనమాట. మిర్చి పకోడీ చేశాను, అలాగే బజ్జీలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీలు చేశానండి.
ఇదిగోండి ఆనియన్ వడ అనమాట. ఇది చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనందరికి ఇష్టమైన మిర్చి బజ్జీ ఇవన్నీ కూడా చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చక్కగా మీరు కూడా చూసి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం. థ్యాంక్ యూ.